యేసు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో మహాసేన రాజేష్ గారికి వీడియో చేస్తున్నాను. అతను దైవజనుల్ని చండాలంగా ఆయన బూతులు మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడో ఒకసారి మనం విందాం. నాయకులు మహాసేన రాజేష్ ఉన్నారు. మహాసేన రాజేష్ గారు ఊచకోత కోస్తా 5 నిమిషాలు పక్కన పెట్టి బైబిల్ అన్న వ్యక్తి తను రౌడీ అన్నాడు, గోండాన్ అన్నాడు, తన గురించి ఎవరు తెలియదు అన్నాడు, అవన్నీ వదిలిపెట్టి వచ్చి అన్నాడు, తనతో పెట్టుకోవద్దు అన్నాడు, మూర్ఖుడు అన్నాడు. కొంచెం ఆయన గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ఇలాంటి లంజవాడికి లైన్ రోజు నేను సపోర్ట్ చేశాం. నేను అనుకున్నాను నేను యేసు ప్రభు గురించి చెప్తుంటే ఒక నిన్న పొరుగుని ప్రేమించినట్టు ఎవరికైనా కష్టం వస్తే మీరు ఆదుకుంటారేమో అనుకున్నాను. మీ చర్చలో మిమ్మల్ని దశభాగాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న పేద క్రైస్తవులకి ఏదైనా సమస్య వస్తే మీరు ఆదుకుంటారు అనుకున్నాను. కానీ నేను నాకు తెలిసి ఇప్పుడు మా పరిస్థితి మీరు ఎలా చూపించారంటే మళ్ళీ లంజవాడక మీరు చేసే తప్పులు, మీరు అమ్ముకునే ఆయిల్లు, మీరు అమ్ముకునే ఖర్చీపులు, దాని వల్ల మేము అవమానాలు మోస్తున్నారా? చూశారు కదా రాజేష్ గారు ఎలా మాట్లాడాడు. బైబిల్ చెబుతుంది దోషులకు ప్రతిదోషం చేయొద్దని. బైబిల్ చెబుతుంది మీ నోటంలో బూతులు ఏమి రావద్దని. ఈ మహారాజేష్ అనే వ్యక్తి, మహారాజేష్ గారు కాదు కానీ ఇతని పేరు బైబిల్లో లోకాసు వార్తలో ఒక మాట ఉంది. వాడు సేనా దెయ్యం పట్టినాడు. అతను 2000 దెయ్యాలు ఉండే. ఇతనికి మహాసేన కాదు కానీ దెయ్యాల సేన ఇతని పేరు. నేను కొత్తగా ఇతనికి పేరు పెట్టాను. ఇతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ గొడుగు మోస్తూ ఆ ఎదురుగుండా పార్టీ నాయకులను దూషిస్తూ ఉంటాడు. ఇతనికి వాసం చెప్పాలంటే ఇతను ఒక యూట్యూబ్ బోకర్. ఇప్పుడు దైవజనుల్ని పదేవం తీసుకున్నారు అని చెప్పి దూషిస్తున్నది బైబిల్లో ఉన్న మాట. దేవుడు ఇస్తున్నది, అది ఎవరిని బలవంతం చేయట్లేదు. వారు స్వేచ్ఛగా ఇస్తున్నారు, అవి వచ్చి కానుకలు ఇస్తున్నారు. ఇతనైతే యూట్యూబ్లు అడ్డం పెట్టుకుని, క్రైస్తవులు అడ్డం పెట్టుకుని అనేక కోట్లు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు రూపాయి డబ్బు లేనివాడు, ఒకప్పుడు బేలు కోసం నాకు రూపాయి లేదు, నాకు డబ్బులు ఇవ్వమని అడుక్కున్న ఈ మహాసేన రాజేష్ ఈరోజు దైవజనుల్ని ఎంత అవమానపరంగా మాట్లాడుతుండో ఒకసారి చూడండి మీరు. ఇతను రాను పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటికీ ఇతనికి దెయ్యం పట్టినాడు కాబట్టి ఇతనికి దెయ్యం బట్టి దెయ్యం ద్వారా నడిపించబడుతున్నాడు కాబట్టి దైవజనులను దూషిస్తాం, దైవజనుల్ని అవమాన మాట్లాడతాం. ఓ దైవజనుడు చనిపోయి ఉంటే దైవ సేవకులు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఆ దైవజనుల మీద కూడా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి ఈనాడు అజయ్ బాబు గారిని కూడా కేసులు పెట్టించి జైలు పంపించాడు. నేను చేస్తాను అనుకో నువ్వు కేసులు పెట్టిస్తావు, నీ కేసులకి నీ పోలీస్ వ్యవస్థకి నా మీద నువ్వు కేసులు పెట్టి నన్ను భయం పెడదాం అనుకుంటున్నావేమో. నీ భయాలకి భయపడే దైవజనుడు కాదు. అసలు నువ్వు ఎవడివి? అసలు దైవ సేవకు దూషిస్తానికి అవమానపరుస్తున్నావు ఎవడివి? ఒకప్పుడు నువ్వు కేసుల్లో ఉండి దైవజనులను ప్రార్థన చేశారని నేను శరసాల నుంచి బయటకు వచ్చినని చెప్పి దైవజనుల్ని పాస్టర్లని ఎంపేసుకుని పాస్టర్ల మీద దాడులు జరుగుతుంటే వారి పక్షాన వచ్చి మాట్లాడి ఈరోజు నువ్వు ఒకప్పుడు నిన్ను చూసినవాడు లేరు, నిన్ను పట్టించుకున్నవాడు లేరు. ఎప్పుడైతే క్రైస్తవుల పక్షాన నువ్వు గళమెత్తావో క్రైస్తవ సమాజం మొత్తం అంతా నిన్ను పైకి లేపింది. క్రైస్తవ సమాజం నిన్ను వెంటేసుకుంది. ఈరోజు నువ్వు ఆ క్రైస్తవ సమాజాన్ని ఆ క్రైస్తవుల్ని అవమానంగా మాట్లాడుతున్నావు. మహాసేన రాజేష్ గత చరిత్రను చూసుకుంటే, నీ సాక్షి జీవితం చూసుకుంటే ఒకప్పుడు నిన్ను ఎవరు పట్టించుకున్నవాళ్ళు లేరు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అని వాళ్ళ పక్షాన గళమెత్తారని వస్తే ఈ క్రైస్తవ సమాజం నిన్ను వెంటేసుకుని నిన్ను గొప్ప చేశారు. అదే క్రైస్తవ సమాజం మీద ఈరోజు నువ్వు చండాలమైన బూతులు మాట్లాడుతూ, అవమానపరంగా మాట్లాడుతూ, అనరాని మాటలు మాట్లాడుతూ దైవ సేవకుల్ని, క్రైస్తవ సమాజం మొత్తాన్ని వాళ్ళ మనోభావాలని గాయపరిచావు. రాను ఎలా తయారయ్యావు అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు కొంతమంది. బిలాం అనేవాడు వాడు ఉన్నాడు. వాడు సోది చెప్పుకునేవాడు, దేవుడు మహాముఖిగా మాట్లాడేవాడు. ఆ బిలాం ఆఖరికి గాడి చేర బుద్ధి చెప్పుకోవాల్సి వచ్చింది. గాడి ఎందుకు బుద్ధి చెప్పింది అంటే బహుమానాలు కాసిపడి, ఈరోజు డబ్బు కాసిపడి, ఎండి బంగారాలు కాసిపడి దైవజనుల్ని చంపిస్తుంటే దైవజనుల పక్షాన మాట్లాడవలసి నీవు డబ్బు కోసం ఆశపడి ఈరోజు దైవజనుల్ని పక్షాన మాట్లాడకుండా దైవజనుల్ని యాంటీగా మాట్లాడుతున్నావు. కేవలం మనీ కోసం ఆశపడి, డబ్బు కోసం ఆశపడి. రాబోయే రోజుల్లో నీకు మోషే మీద ఏ రీతిగా అయితే అభినాదాబులు కుట్రాబుని అతను ఎదురికి నిలబడ్డారో అప్పుడు దేవుడు అభినాదాబుల్ని ఇద్దరిని భూమి నోరు తెరిచి వారు మింగేసింది. ఈరోజు కూడా దైవజనులు దూషించిన నీవు, అవమానపరంగా మాట్లాడిన నీవు, రాబోయే రోజుల్లో నీవు ఏ రాజకీయ పార్టీ నిన్ను చేరదీయదు, ఎవరు ఏ రాజకీయ పార్టీలు నిన్ను ఆ దగ్గర చేర్చరు. నీ పేరు చెప్తేనే అందరూ అసహించుకునే రోజు రాబోతుంది. దేవుడు అలా చేయబోతున్నాడు. ఇంకోటి, నువ్వు డబ్బు కోసం ఆశపడి, బహుమానాలు కోసపడి ఆనాడు యేసు ప్రభుని 30 నాణ్యాలకి ఎట్లా ఇసుక అమ్ముకున్నాడో అప్పుడు అమ్ముకున్న తర్వాత యేసు ప్రభుని అమ్ముకున్న యువతన్న పశ్చాత్తాపడ్డాడు. నీకు పశ్చాత్తాప హృదయ కాడ లేదు, ఆ దుఃఖం కాడ నీకు లేదు, ఆ వేదన కాడ నీకు లేదు. ఎందుకంటే నీ డబ్బుతో నీ హృదయం నింపబడిపోయింది, గర్వంతో నీ హృదయం నింపబడింది, అహంకారంతో నీ హృదయం నింపబడింది.
ఇంత నింపబడిందండి నీకుండా అధికార ప్రతినిధి అనుకుంటున్నావు. నీ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? 5 సంవత్సరాలు నీ అధికారం. 5 సంవత్సరాలు దాటితే నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు, నువ్వు కూడా పశ్చాత్తాపడు. ఆనాడు దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రభుత్వం వచ్చి గదివినప్పుడు దావీదు పశ్చాత్తాపడి దేవుడి తోటి తిరిగాడు. ఒక దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను నేను నీకు, ఒక దైవజనుడిగా నేను హెచ్చరిస్తున్నాను నీకు, దైవజనుడిగా నేను ఈ అవసరం రిలీజ్ చేస్తున్నాను నీకు. రాబోయే రోజుల్లో నీవు దైవ సేవకులు దూషించి అవమానపరిచి అమ్మబూతులు తిట్టినందుకు నువ్వు రేపు రాబోయే రోజుల్లో రాజకీయ భ్రష్టుడు అయిపోతావు. రాజకీయ ఆ దైవజనుల ఆ విజ్ఞాపన, ఆ నీతిమంతుల ఆ ప్రార్థన, ఆ నీతిమంతుల విజ్ఞాపన నీకు శాపంగా మార్చబడింది. ఎందుకంటే నీతిమంతుడు నువ్వు రక్తం మొరపెడుతుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న అంత క్రైస్తవ సమాజం వచ్చి రోడ్డు మీద కొత్తలు కొట్టుకుని దైవజనుడు చనిపోయాడు మాకు న్యాయం చేయమంటే ఒకప్పుడు క్రైస్తవులకు సపోర్టుగా మాట్లాడుతున్న వచ్చి నీవు ఈరోజు క్రైస్తవులకు యాంటీగా నిలబడి నువ్వు క్రైస్తవ సమాజం మీదకి ఇసుసూపు చూస్తున్నావు. నువ్వు కేవలం నీ అధికారాన్ని బట్టి రాబోయే రోజుల్లో నీవు రాజకీయ సన్యాసం తీసుకుంటావు గ్యారెంటీ. ఆనాడు ఆకోర్ అనేవాడు ఎండి కమ్మి కోసం ఆశపడినప్పుడు తన కుటుంబం మొత్తం కూడా దేవుడు ఉగ్రత పాలైంది. నీ కుటుంబం కూడా ఉగ్రత పాలైపోద్ది. ఆ శాపం నీ కుటుంబం మీదకి వస్తుంది. ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుడి తట్టు తిరిగి క్రైస్తవులు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నా నేను. ఇదే నా మాట. ఇప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొంది దైవ సేవకులందరికీ క్షమాపణ చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు గార్చి అయ్యా దైవజనుల్ని నీ బిడ్డల్ని దూషించాను, నన్ను క్షమించమని దేవుడిని కోరుకో. నువ్వు కోరుకోకపోతే నేను ఎట్లా వీడియోలు చేస్తానే ఉంటాను, నీకు నేను హెచ్చరిస్తూనే ఉంటాను. ఇప్పుడైనా సరే ఏఎల్ గ్రంథం ఇప్పుడైనా సరే కన్నీరు గార్చి దేవుడి తోటి తిరిగి ఉపవాసం ఉండమని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. ఇప్పుడైనా 2 రోజులు 3 రోజులు 40 రోజులు ఉండే సీన్ నీకు లేదులే కానీ ఒక 2 రోజులు ఉపవాసం ఉండి నీ కుటుంబంతో కడుగు దేవుడి పాదాలు పట్టుకుని ఏడవండి. లేకపోతే ఆ నీతిమంతుల రక్తం నీ కుటుంబం కీసినందు నీ సహోదరు అనుకుని ఈ మాటలన్నీ మంచిగా తీసుకుని హృదయపూర్వకం తీసుకుని మారు మనసు పొందు. దేవుడిచ్చే కనికరాన్ని తీసుకో. ఎందుకంటే దేవుడు ఉగ్రతకి పాత్రబాకు. దేవుడి చేతిలో పడుట బహు భయంకరము. దేవుడి చేతిలో పడ్డావంటే నువ్వు తట్టుకోలేవు. ఇదే రాజకీయ నాయకులు నీకు రాబో రోజుల్లో నీకు భిక్షం పెట్టేవాడు కూడా ఉండరు.